excuse me. So cheers to the bikers brotherhood. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చూసి అర్థమైంది మనం వీడియోనాము. సో కేటీఎం ఎల్బీ నగర్ షోరూమ్లో అవుతున్నాం అనమాట. సో మనకి ఈరోజు వచ్చేసి కేటీఎం ఒక ఈవెంట్ ఉందన్నమాట, లాంచ్ ఈవెంట్ అండ్ ఆఫ్ రోడ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. సో మన నవీన్ అన్న అయితే ఇన్వైట్ చేసాను మనని. సో యాక్చువల్గా అయితే అన్ని డ్యూక్సే ఉన్నాయి, ఒకటి NS అనేది, ఇంకొకటి ట్రయంఫ్ వచ్చిందనమాట. సో ఇప్పుడే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాం. సో టైం వచ్చేసి అయితే ఇప్పుడు 7:20 అవుతుంది. అసలు నేను ఈవెంట్కి ఎందుకు వచ్చినా, ఎప్పుడు KTM లేనిది అని అయితే మీకు వెళ్ళేటప్పుడు చెప్తా. సో మనం ఇట్లా ఈవెంట్కి రావడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఇంతవరకు అసలుకి బజాజ్ నుండి ఒక్కసారి పోయిన అంతే నేను. సో KTM నుండి అయితే ఇదే ఫస్ట్ టైం. సో బ్రో వాళ్ళు కూడా ఎవరు ఒక ఇద్దరు పరిచయం అయినారు అంతే. నవీన్ అన్న ఒక్కడే తెలుసు మనకి. సో అసలుకి ఈవెంట్ ఏంది అనేది మొత్తం అయితే ఆడికి వెళ్ళాక చూపిస్తా. సో అప్పటి వరకు అయితే నాకు కూడా ఏం తెలియదు అసలు దీని గురించి. సో మనకి ఇక్కడ నుండి అయితే 1 2 3 4 5 6 7 8 9 బైక్స్ వస్తున్నాయి అన్నమాట. సో స్టార్ట్ కూడా అయిపోతున్నాం. ఓకే బ్రో, రైట్. నాకంతా కొత్త ఉంది, కానీ KTMలో బాగా ఈవెంట్స్ రైడ్స్ అయితేనే ఉంటాయి మనకి మంచిగా. మన బజాజ్ వాళ్ళు కండక్ట్ చేయరు, ఏం చేయరు, అన్ని సేల్స్ అవుతున్నా కూడా. సో నాకు కూడా ఉంది ఎప్పుడెప్పుడు వెళ్తామా ఇంకా అని చెప్పేసి. నిన్నటి నుండి అసలే ఎప్పుడెప్పుడు తెల్లారుతా, ఎప్పుడెప్పుడు పోదామా ఈవెంట్కి అని ఉంది. సో మీకే అర్థమవుతుంది, ఆల్మోస్ట్ మీకు thumbnail చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఇంకా అడిగి పోయినాక మంచిగా క్లారిటీ చూపిస్తాం మీకు. సో ఎవరెవరు వస్తున్నారు ఏందో కూడా అన్న చెప్పట్లేడు. అడిగి పోయినాక చూడు శ్రీనాథ్ అంటుండు. 7:30 అవుతుంది టైం ఇప్పుడు వచ్చేసి అయితే. సో మార్నింగ్ వెళ్తే కొంచెం తక్కువ మంది ఉంటారు కదా, 8కి స్టార్ట్ అనమాట ఈవెంట్. సో ఎంత జల్దీ వెళ్తే అంత మంచిగా చూడవచ్చు మనకి. ఇంకాడికి వెళ్ళాకనే చెప్తాను నేను ఏమున్నా, ఇప్పుడు ఏం చెప్పా. నేను కూడా మీకంటే ఎక్కువ వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడెప్పుడు వెళ్తానా అని. ఇంకా సో లెట్స్ గో. హాయ్ అప్పు. పేరు గణేష్. శ్రీనాథ్. హాయ్ బ్రో. శివ. శ్రీనాథ్. ఇప్పుడే ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం అనమాట. మళ్ళీ అగైన్ స్టార్ట్ అయిపోతున్నాం ఏనుండిగా. హాయ్. జీటీ లేదు, నువ్వు తీసుకొచ్చేసాయి పోదాం. అయ్యో అన్న ఇంకెంత దూరం అన్న ఇక్కడ నుండి? సో అంతే, ఇంకా 25 కిలోమీటర్స్ ఉందంట. సో ఇవి ఈరోజు వచ్చిన బైక్స్ అనమాట మనకి. ఒక లుక్ వేసుకోండి మంచిగా. NS అయితే మనకు ఒక్కటే ఉంటుంది తెలుసు, ఏడిగానే స్పెషల్. సో ఇక్కడ నుండి అయితే ఇక స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ డైరెక్ట్ మనం అడిగి వెనక కలుసుకుందాం. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసినాం అనమాట. వా మస్తు మంది వచ్చారు. ఓ నాయన, ఇంతమందా? మీ ఒక్క షోరూమ్ నుండి ఇంతమంది వస్తే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో. ఇంకా అబ్బా వెనకాల మట్టిగట్లేదు, కథం నా పని అయిపోయినట్టే. బురద. ఈజీ ఒక 100 బైక్స్ వచ్చినట్టున్నాయి. బాబా ట్రాక్ బాగుంది. ఓ మొత్తం ప్రో రైడర్స్ వచ్చారుగా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. సర్ప్రైజ్. నేను మన షోరూమ్ ఒక్కడంటే మనం కాక ఒక 10 మెంబర్స్ ఉంటారేమో అనుకోరు అంతే. సో రేట్ చెప్పినా కదా, ఇదే ట్రాక్ అనమాట. మన KTM అడ్వెంచర్ 390 కొత్త లాంచ్ అయినాయిగా. అడ్వెంచర్ S390 ఎక్కడో ఉన్నాయి. ఇంకా చాలామంది వచ్చారు.
ప్లాన్స్కి అయితే రెడీ ఉందన్నమాట, అందరూ సెట్ అయిపోతున్నారు. నేనేం మాట్లాడి చూసేయండి ఇక డైరెక్ట్. Guys, can we have your attention, please? We have Dinesh Kumar, my brother, and a very good well-wisher. Dino Bhai, as we call him. గుడ్ మార్నింగ్, అందరు బాగున్నారా? ఒకసారి కాస్త అరుపులు అర్పిద్దాం. అసలు మన హైదరాబాద్ లో ఒక సొంత ట్రాక్ ఉన్నది. So I can still rewind back around 5 to 6 years. We sat in a room, అంటే మా ఇంటికి వచ్చారు, ఒక విజన్ చెప్పేటప్పుడు శశి, వాట్ ఎవర్ హీ హ్యాడ్ ఇన్ మైండ్, అన్న నేను ఎట్లన్నా నా రేసింగ్ కెరియర్ పర్సూ చేయాలి, ఒక డ్రీమ్ ఉన్నది, ఎప్పుడో ఒకసారి అట్లీస్ట్ ఒక ట్రాక్, మన సొంత ట్రాక్ ఉండాలి అనేది. Being a family guy, he is setting an example that if you want to follow your passion diligently with determination and perseverance, he is the guy. He is a living example right in front of us. So not easy. మనకి వర్క్ ఉంటుంది, వర్క్ బ్యాలెన్స్ చేయాలి, ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయాలి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి, రిలేటివ్స్తో టైం స్పెండ్ చేయాలి. ఇదంతా చేసుకుంటూ ప్యాషన్కి కూడా టైం అలాట్ చేయాలి. ఆ డెడికేషన్ ఉండాలంటే ఇట్స్ నాట్ ఈజీ. అండ్ అఫ్ కోర్స్ ఐ లవ్ ద ఫ్యాక్ట్ దట్ for almost every event, the community in Hyderabad stands united. So that talks about looking beyond caste or community or border or anything. Nothing can beat the kind of bonding and the unity that is defined by motorcycling or biking brotherhood. So cheers to the bikers brotherhood. I really feel proud. నేను బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు చాలా వరకు పాలిటిక్స్ ఉంటాయి, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఇట్లా ఉంటుంది. కానీ బట్ మన దగ్గర మాత్రము ఆల్మోస్ట్ ఎనీ గ్రేట్ కాజ్ కోసము నిలబడినప్పుడు అందరు యునైట్ అయ్యి వస్తారు. దాంట్లో మళ్ళీ ఈగోస్ ఉండవు, అరే నేను సీనియర్ని, నేను జూనియర్ని, ఇట్లా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ వీలైనంత వరకు యు ఆల్ స్టిక్ టుగెదర్ and we ride together and we fly together. So that is the best part about Hyderabad biking community, which I feel proud of. And we are just getting started. This is just one of the stepping stones. I think moving forward we might have our own tarmac track. Adi na oka dream anamata, where we can train people to put our tricolor on the world map, such that we can go up to MotoGP level. Adi kachithanga possible. My dream will come true, and our dream will come true someday, that our tricolor will be featured on the MotoGP weekend. So let us all pray, let us all work towards that. ఈ యూనిటీ ఇలానే ఉన్నప్పుడు ఖచ్చితంగా we get stronger by the day. So thanks for all the love and support, and thanks for the cheers to the biking brotherhood, and thanks to KTM for always supporting raw talent. అసలు ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదా? రేపటి అయిపోతుంది. ఓకే, 5 4 3 2 1. బైక్ వచ్చేసి అయితే అడ్వెంచర్ 390S అనమాట. ఇది వచ్చేసి ఎక్స్, అట్ లాస్ట్ది 250 అనమాట. సో దీని అయితే మనకి టెస్ట్ రైడ్కి అయితే ఇస్తారంట. సో తర్వాతకి చూద్దాం. We wanted to say good morning, but everybody decided today that I should say good afternoon. Okay, so we are here today to celebrate our 1 year of successful track days, competitions, awareness rides. 1 year of Sansvi Motorsports. Congratulations, Jerry! Yay! So this is Jerry. He's a tarmac racer. He also has a lot of fun on off-road. I've seen him knee track. He has 4 machines. He has 4 machines. Oh. And how old is he? 6 now. Okay. So Shivaji here is his father. Okay. Shivaji also gets onto the track. We have fun on the track sometimes. I'm a tarmac guy sometimes. So Jerry is his son. Yeah, this is a proud father supporting his son because he loves sports. He has a KTM electric. I've seen him do burnouts, wheelies, stoppies too, right?
So let's support the young talent in the same way. A few moments later. శ్రీనాథ్ దేవునికి మొక్కినావా? మెల్లగా ఇది హ్యాండిల్ చాలా టైట్ ఉంది శ్రీనాథ్. అగో ఏ బాబు హలో బతకా ఏం చేస్తావు మమ్మల్ని? ఆరబెట్టినా బతకాలని హార్డ్ ఉంటుంది అదే. గాయస్ శ్రీనాథ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏందో మాకు కూడా తెలియదు. మెల్లగా ముందు కుదుకుంది అనుకో. ఏమైతుంది? చిన్న పడిస్తున్నా. ఇది చాలా చాలా హార్డ్ ఉంది శ్రీనాథ్ హ్యాండిల్ చాలా హార్డ్ ఉంది. ఫస్ట్ టైం డ్రైవ్ చేసినప్పుడు ఈజీగా పోవాలి. ఫస్ట్ టైం కదా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది బండి ఎంత స్లైడ్ అవుతుంది ఏందని ప్రాబ్లం ఉంది. బండి ఎంత ఉంటుంది? సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. నువ్వే పెట్టుకోవాలి. చలో చిన్ననే పని. ఏడున్నాం గాల్లోనా మామ? మొత్తం ఇక చెరువు వచ్చేస్తుంది పెద్ద వర్షం పడుతుంది. వర్షం పడితే మొత్తం మెల్లగా రన్నింగ్ రెడీ చాలా తక్కువ. ఇక్కడ మలపల వీళ్ళు కరెక్ట్ లేదు, వాళ్ళు భయపడతారు ఏదో. ఇక్కడ మెల్లవని ఆ గడ్డెక్కిచ్చి పోనీ నీకు అంతా ఉండాలంటే. మా శ్రీనాథ్ బాగా ఉంటుంది కదా. శ్రీనాథ్ ఎక్స్పీరియన్స్ మజాకా. గుద్దిన్ హలో చిన్న ఇక్కడ మూడో తారీఖు మంత్ 3వ తారీఖే కట్ అవుతుంది. ఏ డేట్ తీసుకున్నాం మనం? హలో 15 కా? ఏ ఫైనాన్స్? బజాజా ఎల్ఎన్టీయా? బజాజేనా? థర్డ్ కట్ అవుతుంది. నీకు గ్యాప్ వస్తా అని చెప్పిరా? ఏం చెప్పలేదు. ఒకసారి నేను కనుక్కుంటా, లేదంటే అకౌంట్ లో బ్యాలెన్స్ పెట్టుకో. ఈ రోజు కట్ కాలేదంటే ఈవినింగ్ కట్ అవుతుంది. ఈ రోజు ఈ మంత్ ఉంది, లేదంటే నెక్స్ట్ మంత్ ఉంటుంది. ఎందుకంటే 15 తీసుకుంటే గైస్ మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మాకు ఇన్సూరెన్స్ లేదు శ్రీనాథ్. హలో మిస్టర్ శ్రీనాథ్ మేము ఇన్సూరెన్స్ చేసుకోలే. ఓకే వెళ్ళిపోతుంది. అది దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్. ఆగో 390 మెల్లగా 390 తీసుకుందాం. చంపేసి మెల్ల దాకింది దాకింది కదా అన్న ప్రాణం ఏంది దాకంగానే. అదిగో పబ్లిక్ బోరాన్ అవుతురు అంటున్నాడా? కెమెరా ఉంటుంది. నీకు కూడా తెలుసా హైలైట్ అని తెలుసా శ్రీనాథ్? ఎవ్వరు అట్లా నడపలే మన ఇద్దరం తప్ప. నిజంగా నేను మార్నింగ్ నుంచి ఆఫ్ రోడ్ పుల్లులు ఉంటాయి. మార్నింగ్ నుంచి ఎవ్వరు నడపలే మనమే. నిజంగా శ్రీనాథ్ స్క్వాడ్ అయినా స్టేషన్ కూడా అన్నకు అలవాట్లేదు కదా. మీరు ఎంత పొగుడుతుర్రు అంత స్పీడ్ పోతున్నారు. గుద్దుకుంటాయి. ఇట్లా మనోళ్ళు ఏం చెప్దాం శ్రీనాథ్కి ఏం చెప్పలేం. డ్రైవర్ గారు పిచ్చోడు అవుతున్నా చెప్తున్నా. అందరు పిచ్చోళ్ళు అయిపోతుర్రు. నెక్స్ట్ వాళ్ళు మన ఎట్లా అనిపించింది? ఇచ్చి పడేయాలి అంతేనా? భయపెట్టేసిన మస్తుందా? భయపెట్టేసింది శ్రీనాథ్. అయిపోయిందా మీరు? అయిపోయింది. హైలెక్స్ టెస్ట్ రైడ్ చేసి వచ్చిన. సో ఇక్కడ కాల్ చేసినారు ఇది టెస్ట్ రైడ్ ఉందని. ఇప్పుడు కాల్ చేసినారు మీరేనా? టెస్ట్ రైడ్ గురించి ఓటీపీ అని అక్కడ. ఓకే బ్రో థ్యాంక్ యూ. కాల్ కరా శ్రీనాథ్ రెడ్డి ఆడ హైలెక్స్ టెస్ట్ రైడ్ చేసిన. ఇస్రాయల్ అయితే జాకెట్ గ్లౌజెస్ నీ గార్డ్స్ అన్నీ మ్యాండేటరీ అంట. బైక్ ఏమైనా కూడా మనమే పే చేయాలి. సో నిదానంగా పోదాం. ఫస్ట్ టైం అనమాట. అన్న నవీన్ అన్న ఇదేంది మన సెట్టింగ్స్ పెడతావా? ఫీచర్స్ ఆఫ్ రోడ్ నెమ్మలంగానే వేస్తా. ఓకే రైట్ ఓకే.
ఏమన్నా పవరా ఇది, అబ్బా ఘోరంగా ఉంది, కష్టం. ఏవైనా అసలుకి ఫస్ట్ టైం అడ్వెంచర్ బైక్ నడుపుతున్నా, అది కూడా మళ్ళీ ట్రాక్లా. సెట్ ఉంది బండి మాత్రం. వా రాకెట్ ఫస్ట్ గేర్లో కూడా రీ పాముల మెలకలు తిరుగుతుంది ఇది. అరే స్పీడ్లో ఆఫ్లో దీంట్లో. ఓహో చూసిరా ఎట్లా పోతుంది ఇది. పవర్ మాత్రం సెట్ ఉంది గైస్, నెక్స్ట్ లెవెల్ రాకెట్ ఇది. క్విక్ షిఫ్టర్ కూడా మంచి పని చేస్తుంది. ఫస్ట్ ఒకటే అయిపోయింది, వెళ్ళాలి బ్రో. బా నాకు అసలు మాట్లాడి కూడా ఏం వస్తలేదు అసలుకి, అంత ఎగ్జైట్మెంట్ ఉంది నడుతుంటే. ఎప్పుడెప్పుడు తీసుకుంటావా, ఎప్పుడెప్పుడు రైడ్స్కి పోతావా అని ఉంది. ఫస్ట్ భయం అవుతుంది, ఎందుకంటే బండి మనది కాదు, నిల్వని నడుపుతున్నా, ఇదే యాంగిల్. క్విక్ షిఫ్టర్ అసలుకి నెక్స్ట్ లెవెల్లో పనిచేస్తుంది అసలుకి. మనం ఓకే స్పీడోమీటర్ చూస్తామని చెప్పేసి ఆఫ్ చేసారు మంచి వీళ్ళు. సో సెకండ్ ల్యాప్ కూడా అయిపోయింది మనదిగా, అలా చేతిలో పెట్టేసారు బండి. జాకెట్ సో మన టెస్ట్ రైడ్ కూడా అయిపోయింది, చూసినారు కదా వీడియో. నిదానంగా నడుపుకున్నా, ఎందుకంటే మన చేతిలో, మన బండి కాదు, మన చేతిలో లేదు అది. ఏమైనా అయితే మళ్ళీ రిస్క్ అంతా. సో ఏదో నడపాలంటే నడిపినాం అంతే. స్పీడ్ లాక్ కూడా చూసి ఆఫ్లో ఉండేది, అది ఆర్పిఎం ఒక్కటే పనిచేస్తుంది. సో ఇప్పుడైతే ఓన్ వెహికల్స్ కూడా ట్రాక్లోకి వచ్చారు, అందరు కొడుతూనే ఉన్నారు. సో నా దగ్గర ఏమో జాకెట్ లేదు, జాకెట్ అడుక్కోనికే మస్తు టైం పడుతుంది. సో ఇక లైట్గా నా బండి అక్కడెక్కడనో పార్క్ చేస్తుంది. సో అయిపోయింది ఇక. బండి గురించి చెప్పాలంటే రాకెట్ పాకెటింగ్ అసలుకి ఏం తక్కువ లేవనిపిస్తుంది నాకు. ఒక్కసారి నడుపుతానే ఆ ఎగ్జైట్మెంట్, ఈ మాటలు రాలే నాకు. అప్పుడు చెప్దామన్నా కూడా ఆ రైడ్నే ఎంజాయ్ చేసాను నేను. కొట్టింది 2 ల్యాప్సే కానీ జస్ట్ ఒక 5 minutes నడిపిన అంతే, నేను ఎక్కువసేపు కూడా తీసుకోలే. సో రైట్ మనం ఇంకా కొద్దిసేపు అన్న వాళ్ళతో మాట్లాడి రివ్యూస్ కూడా ఉన్నాయి ఇచ్చేవి, అవి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు కలుసుకుందాం. ఏ న్యూ ఇయర్ ఆఫ్ అడ్వెంచర్ ఇదేనా 390? ఏం సీటే తీసుకోమన్నా ఇంటికి, నీ పేరు రాసి తీసుకోవద్దా? సో ఇది వచ్చేసేస్తా అనమాట. అండ్ దీనికి ఫ్రంట్ వచ్చేసి 21 inch స్పోక్ వీల్స్, బ్యాక్ వచ్చేసి 17 inch స్పోక్ వీల్స్. అండ్ మనకి ఇది వచ్చేసి LC ఫోర్స్ ఇంజన్ అనమాట, సేమ్ యాస్టీస్ మనకు కొత్తగా వచ్చిన డ్యూక్ 390 ఉన్నది దీంట్లో ఉన్నది. క్రాష్ గార్డ్స్ కూడా మంచిగా ఇచ్చారనమాట దీనికి విత్ ఎక్స్టెండర్స్. సో ఎగ్జాస్ట్ కూడా మనకు అండర్ బెల్లి వచ్చేసింది బయటికి రాకుండా. అండ్ వీళ్ళు టెస్ట్ రైడ్ కూడా చేసారు వాటర్లో, ఇంజన్ ఆఫ్ చేసి స్టార్ట్ చేసినా కూడా ఏం ప్రాబ్లం రాలే. అండ్ ఫ్రంట్ పోర్షన్ కూడా మొత్తం చేంజ్ చేసారు. డ్యూయల్ ఎల్ఈడి అనేది అంటే డ్యూయల్ ఎల్ఈడి, డిఆర్ఎల్స్ వర్టికల్ వచ్చినాయి, కీస్ లేవు. సో ఇప్పుడైతే నిదానంగా పోదాం, జస్ట్ వీడియోస్ కోసమే తీసుకుంటాం ఇప్పుడైతే బండి. సెట్ ఫస్ట్ గేర్ డైరెక్ట్ క్విక్ షిఫ్టర్తో మార్చా. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అయిందా? థర్డ్ గేర్ అసలు యూజ్ కావట్లే ఇలా. పోలా
ఈజ్ ద లాస్ట్ రౌండ్. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉంది, మనకేమో తెలియదు ఎట్లానో. ABS తీసేసేసి కథం. ఇది నిలబడి పోతున్న పొజిషన్ అన్నమాట. అయిపోయిందన్న. సాటిస్ఫైడా? యా, కవర్ అయిందా బ్లాగ్? కవర్ అయిందిగా. మాట్లాడు నువ్వేమన్నా ఉంటే, రికార్డులోనే ఉంది. సూపర్ ఉన్నా. దుమ్ము దుమ్ము రేపుతున్న దుమారం. బ్రో సీనా బ్రో అన్న, ఇక్కడ చూపి బ్రో. ఈ అన్న కోసం ఎంతసేపు వెయిట్ చేస్తాను నీకు, బండి కోసం. కలర్ వేసుకోలేదు. అప్పటి నుంచి వస్తా అని. దుమ్ము రేపాడు. చలో మనం వెళ్ళిపోయింది. హలో, అట్లా నువ్వు అదేంటి నా కావు, ఏ కావు మనవి. ఏంది ఛానల్ నేమ్ చెప్పు మళ్ళా. JSDG బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయండి guys. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఈడనే పరిచయం అయింది బ్రో, ఎప్పటి నుంచో తెలుసు కానీ అనుకోకుండా పరిచయం అయినాం. రైటా బ్రో, వెళ్తున్నా. కేర్ఫుల్. ఓకే, క్రాస్ చేయకు. అదే జస్ట్ నార్మల్గా వచ్చేసినాం, అందుకేనే ఇక. ఈవెంట్ ఎలా ఉంది? బాగుంది. ఇక్కడ నుండి కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. వి ఎంజాయ్డ్ లాట్ లాట్ లాట్. బాబా, మంచి రైడ్స్ అయినాయి. ప్రతి ఒక్కరు బైక్ తెచ్చుకున్న వాళ్ళంతా ట్రాక్ మీద టెస్ట్ రైడ్ చేసుకున్నారు. ఎక్స్పల్స్ వాళ్ళు మాత్రం ఏం ఎంజాయ్ చేసారు. ఆ జంపులు, డ్రిఫ్ట్లు కొట్టుకుంటా మంచిగా అయింది ఈవెంట్ అయితే. ఏం ప్రాబ్లమ్స్ లేకుండా. ట్రెస్టెడ్ బండ్ అయితే 2 సార్లు పడ్డది. ఒక 250 పడ్డది, 390 పడ్డది. మనకు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి నెమ్మదిగా నడుపుకున్నాం, అయిపోయింది. సక్సెస్ఫుల్లీ ఫినిష్ డన్. ఇంకేం లేట్ చేయకుండా షోరూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఆ నుంచి డిస్పర్స్ ఎక్కడో అక్కడికి. సో మనకు టైం వచ్చేసి కూడా ఇప్పుడు 3:30 అవుతుంది అనమాట. అన్నా నిలబడు. క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసి పోతుంది మంచిగా. రైట్ అన్న, థ్యాంక్స్ ఇన్వైట్ చేసినందుకు. మళ్ళీ ఎప్పుడన్నా టెస్ట్ రైడ్ ఎప్పుడు రావాలి? షోరూమ్ కాదు, నువ్వే ఫోన్ చేయాలన్న. ఎప్పుడు ఉంటుందో తెలియదు కదా ఖాళీ. మరి రైట్ అన్న. రైట్ బ్రో, బాయ్. వస్తా బ్రో, షోరూమ్కి వస్తా. రైట్, బాయ్ బాయ్ బ్రో. రైట్. సో రైట్, అన్న వాళ్ళు కూడా షోరూమ్కి వెళ్ళిపోయారు. ఇక ఇప్పటిదాకా కలిసి వచ్చినాం. అందరు ఎక్కడల్లా అక్కడ డిస్పర్స్ అయిపోయారు. మ్యాటర్ ఏంటంటే బండి గురించి కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, కానీ అంత క్రౌడ్లో అసలుకి బండి దొరకడమే ఎక్కువ అసలు మనకి చెప్పాలంటే. అట్లాంటిది అన్న 2 సార్లు ఇప్పించండి ఇంకా మళ్ళీ. సో ఇక రైడ్నే ఎంజాయ్ చేసాం మేము. సో నేను అడిగిన అన్న కొంచెం పక్కకు తీసుకొస్తే రివ్యూ చేస్తా అంటే ఏమీ కాదులే, మనకు షోరూంలో బండ్లు వస్తాయి 2 రోజులు అయితే, బయటికి తీసుకెళ్ళి మంచిగా రివ్యూ చూసుకో. అట్లనే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా వచ్చింది, టెస్ట్ చేసుకో, తీసుకోవాలి అని చెప్పిండు. సో అది అట్లనే RTO అప్రూవల్ ఆగిందంట. సో అది కాగానే చెప్తా అన్నాడు. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది మనకి, అడ్వెంచర్ 390S రివ్యూ ఇన్ తెలుగు ఫిక్సింగ్. అదే వీడియో మ్యాక్స్ ఈ వీక్లోనే ట్రై చేస్తా. ఎంత జల్దీ ఊరితే అంత చేసేస్తా. సో ఈ వీడియో నేను ఆ ఎగ్జైట్మెంట్లో ఏం తీసినానో ఏం వచ్చిందో అసలు అర్థమే కాలే. అలా జరిగింది, ఇక రికార్డ్ చేసుకున్నాను నేను మొత్తం అంతే. ఇక సపరేట్గా వ్లాగ్ అంటే ఏం చేయలే. పో. సో అదనమాట ఈరోజు మ్యాటర్. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అట్లనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరెవరైతే అడ్వెంచర్ 390 కొనాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ రివ్యూ వీడియో పక్కా వస్తుంది. అంటిల్ దెన్, బాయ్ బాయ్.